వెంకటరెడ్డి గారు ఒక 8 పాయింట్లు కనిపిస్తున్నాయి సార్. ఒక సినిమా 8 పాత్రలు, 2 పాయింట్లు చెప్పారు. P2 P8 తనకు కనిపిస్తున్నటువంటి కారణాలుగా 8 ఏదై ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు పరకాయ ప్రవేశం చేయడానికి పాత్రలు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నాకు తెక్కు ఉంది, దానికి ఒక పెద్ద లెక్క ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెబుతారు. ఇప్పుడు ఈ లేఖ ఏ లెక్క కోసం రాశారనేది ఆయన చెప్పారు. అంతే కదా, ఆయన లెక్క లేనిదే ఏది కూడా నోరు తెరిచి మాట్లాడడం. ఎందుకంటే ఇందాక కొన్ని పాయింట్లు చెప్పారు. ఆయనకు లెక్క పడ్డప్పుడే వాళ్ళ అమ్మగారిని తిట్టినా, వాళ్ళ అన్నగారిని తిట్టినా, ఎవరిని తిట్టినా నోరు మెదపినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఎందుకు నోరు మెదిపారంటే ఏ లెక్క కోసమా ఏందనేది ఆయన చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారని లెక్కలేదా వీళ్ళకి? ఆయనకి వాళ్ళ పార్టీ లెక్కలేదా ప్రజలంటే? కాదు సార్, వాళ్ళ పార్టీలో లెక్కలేదన్నారు కదా, ప్రజలంటే లెక్కలేదా? ప్రజలంటే లెక్కలేదు, వాళ్ళ కార్యకర్తలు అంటే లెక్కలేదు, వాళ్ళ కులం అంటే లెక్కలేదు. ఈ లెక్క మాత్రం ఉండాలి. ఈ లెక్క ఆయనకు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళ తల్లిగారిని తిడితే ఏమన్నాడు, నా తల్లిని తిట్టించారు అన్నాడు. తర్వాత ఏమైంది, నిన్ను అలగా సంకర జాతి అని బాలకృష్ణ, నిన్ను నీ పార్టీ వాళ్ళంటే సారీ మీరు కనీసం బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఒక మాట అనకపోగా బాలకృష్ణ గారిని నేను సారు అని పిలుస్తానని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. మొన్న అసెంబ్లీ సాక్షిగా మీ అన్నని, మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రిని కందుల దుర్గేష్ని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నోరు మెదిపారా? ఈ రాష్ట్రంలో 15 నెలల క్రితం ఏదైతే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేయబడి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలేదు సార్. ఇది భారతదేశంలో బహుశా ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగల. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అమ్మాయి శవాన్ని 15 నెలలైనా కూడా ఎతకలేనటువంటి ప్రభుత్వంగా చరిత్రకు ఎక్కింది ఇది. మరి ఆ రోజు నోటు మాట్లాడాల. ఇతర శాఖ అటవీ శాఖ ఇతని కిందే వస్తుంది. అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారుల మీద ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే దాడి చేస్తే ఎక్కడా ఇతను నోరు మెదపల. అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు. అక్కడేదో షిప్లో వాటాలో అయిపోయింది, మళ్ళీ షిప్పు పోయింది, బియ్యం పోయింది, ఈయన హైదరాబాద్ పోయాడు. మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. దీనిలో ప్రధానంగా సాక్షి దినపత్రికని, సాక్షి టీవీని అప్రిషియేట్ చేస్తా ఒక విషయంలో. 11 ఆగస్టు 2024 అంటే ఏడాది క్రితం ఒక ఆర్టికల్ వేశారు సాక్షిలో. జోకర్ బ్రోకర్ ఏదైతే సర్కారు ఇదని, ఇది సంవత్సరం క్రితం మీరు చూస్తే బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి ఆగస్టు 11, 2024 సాక్షిలో ఫస్ట్ పేజ్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఎక్కడెక్కడ ఎంత పేకాటలకు సంబంధించి ఏడాది క్రితం సార్, మళ్ళీ అది వ్యక్తులను అనుకుంటారు, ఏడాది క్రితం జోకర్ బ్రోకర్ సర్కార్ అని చెప్పి ఒకటేసి దాంట్లో క్లియర్గా ఎక్కడెక్కడ జరుగుతుందో వివరాలతో వేసి ఇది ఎంత పెద్ద దందానో వేశారు. రోజుకు 500 కోట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు జోదానికి ఏదైతే ప్రజల దగ్గర నుంచి వీళ్ళు దోచుకుంటుంది. శని ఆదివారాలు వస్తే రోజుకు 1200, ఒక్క వారానికి 3900 కోట్ల జోదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. వారానికి 3900 కోట్లు అంటే నెలకొచ్చి 15600 కోట్లు. ఈ 16 నెలల్లో 2,49,600 కోట్లు అంటే 2.5 లక్షల కోట్ల రూపాయల జోదం జరిగింది. అంటే ఎన్ని క్లబ్బులు పెట్టారు, ఏ విధంగా ప్రజల సొమ్ముని జోదాల రూపంలో ఇక్కడ చేసి. ఎందుకంటే జోదం అంతా బ్యాన్, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓపెన్, డైరెక్ట్గా సర్కారే నిర్వహిస్తూ ఉంది. ఈవెన్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో రోజుకు 2 కోట్లు, సో రోజుకి 2 లక్షల చొప్పున అక్కడ ముట్ట చెప్తా ఉన్నారు. రోజుకు 2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. తుమ్మిందపాళ్యం, మాపాక్షి మార్గం, గంగన్నపల్లి, చర్చి వీధిలో జోదం ఆడుతున్నారు. ఇది డైరెక్ట్గా చిత్తూరు జిల్లా కేంద్రంలో నెల రోజులుగా పేకాట స్థావరాలు, కుప్పంలో కూడా రోజుకు 2 కోట్లు చొప్పున నడుస్తుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలా జోదం నడుస్తూ ఉంది, ఏ విధంగా వీళ్ళకి ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మనకి ప్రెస్ మీట్లో మీరు చూస్తే అర్థమవుతారు. ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు, రివర్స్ సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకుని పోతా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు ఎమ్మెల్యేలకి వాటాలు వెళ్తున్నాయి, పై స్థాయిలో కూడా వాటాలు వెళ్తున్నాయి అని. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది ఇష్యూ, వాటాల మధ్య విభేదాల్లో వచ్చింది. ఒకటి మీరు అన్నట్టుగా ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారు వచ్చి మాట్లాడారు, ఆయన చాలా మంచివాడు అని. అక్కడ ఉన్నది ఎవరు ఎమ్మెల్యే? జనసేన పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నుంచి జనసేనలోకి పంపించబడ్డటువంటి ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు ఎవరు వాటాల మధ్య తేడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు లేఖ రాశారు. మరి సంవత్సర కాలంగా ఇదే పేకాట శిబిరాలు నడుస్తుంటే రాష్ట్రం మొత్తం, మరి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలియదా? ఇదే భీమవరంలో 16 నెలలుగా నడుస్తుంది కదా. భీమవరం 1 టౌన్లో ఒక హాల్లో
టూ టౌన్లో ఒక హాల్లో మొత్తం 3 క్లబ్బుల్లో నడుస్తుంది భీమవరం టౌన్లోనే. మరి 16 నెలలుగా నడుస్తుంటే నిన్న ఒక 16 గంటల ముందు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదిపారు, దానికి సంబంధించి చెప్పాలి కదా. ఇదిగోండి సీఎం రమేష్ లేఖ రాశాడు, వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్కి లేఖ రాశాడు. అనధికారికంగా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేశారు, అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు లొక్కుతున్నారని చెప్పి సీఎం రమేష్ ఎంపీ కోటం ఎంపీ లేఖ రాస్తే మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి పత్రిక మార్కాపురం డివిజన్ పల్లెల్లోనూ మాయదారి మట్కా కూడా వచ్చేసింది. మళ్ళీ జడ్ల చెప్తున్న జోదం, రోజుకు లక్షల్లో పందెం. మరి వాళ్ళ పత్రికలోనే జోదం ఆడుతున్నారని రాస్తున్నారు, జోద క్లబ్బులు ఏర్పాటు చేశారని రాస్తున్నారు, మట్కా అని రాశారు. ఇన్ని జరుగుతుంటే మరి ఇంటెలిజెన్స్ ఏమైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అంటే ఆల్రెడీ సీఎంఓకి తెలిసే, అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసే ఈ జోద వ్యాపారం నడుస్తుంది. ఈ 16 నెలల కాలంలో 2.5 లక్షల కోట్ల రూపాయల జోదం వ్యాపారం ద్వారా ఎంత గడించారు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రి కొడుకు అనేది ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తున్నాయి 100%. అంటే సెకండ్ పాయింట్ ఎవరి వాటాలు ఎంతో తేల్చుకోవడంలో వచ్చిన ఇబ్బంది ఇది. లోకల్ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు ఆడిస్తారు, అక్కడి నుంచి లోకల్ ఎమ్మెల్యేకి వెళ్తుంది, లోకల్ ఎమ్మెల్యే నుంచి సిఐలు తీసుకెళ్ళి మళ్ళీ పై స్థాయిలో ఉన్నటువంటి డిఎస్పీలు, ఎస్పీ స్థాయి అధికారుల దాకా వెళ్తుందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారో అది ఈ రోజు పవన్ కళ్యాణ్ మరొకసారి బట్టబయలు చేశాడు. ఖచ్చితంగా ఇది పెద్ద స్కామ్ కూడా సార్. ఎందుకంటే ప్రజల డబ్బుల్ని జోద వ్యాపారంతో ఏదైతే ప్రజల డబ్బులన్నింటినీ కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయడంతో పాటు ఏం సార్ 2.5 లక్షల కోట్లు సంపద సృష్టి, 2,20,000 కోట్లు అప్పు చేశారు, 2.5 లక్షల కోట్ల రూపాయలు జోదం వ్యాపారం చేశారు, 99 పైసలకు భూములు అమ్మేస్తారు. ఇక్కడ మెడికల్ కాలేజీలు కట్టడానికి 5,000 కోట్లకి డబ్బులు లేవు. ఇదేనా సార్ నకిలీ మద్యం కూడా, ఆ జోదం వాడుతూ మంచి మద్యం కూడా, ఇదే నకిలీ మద్యం. మీరు నోరు మెదపాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీరు వేసిన అంశాలే కాదు, చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నకిలీ మద్యంతో 48 కోట్ల క్వార్టర్ బాటిల్ నకిలీ మద్యాన్ని అమ్మి 5,280 కోట్ల రూపాయలు ఏదైతే ఇల్లు దానికి సంబంధించిన జరిగితే స్కాము, మరి ఎందుకు నోరు మెదపలా? అంటే ఆ తెక్కకి లెక్క వచ్చినప్పుడు నోరు మెదపరు, లెక్క రానప్పుడు ఇప్పుడు లెక్క రాగానే మళ్ళీ ఇదంతా మాయమైపోయింది. రైట్. నాగమణి గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా పేకాట శిబిరాల గురించి మాట్లాడడం, తర్వాత డీజీపీకి లేఖ రాసి నివేదిక కావాలని కోరడం, దీనిపైన 8 పాయింట్లు కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణాలు ఏంటి అని అన్వేషిస్తే మీకేమనిపిస్తోంది? నమస్కారం అండి. ఛానల్లో ఉన్న పాత్ర గారికి, వెంకటరెడ్డి గారికి, ఈశ్వర్ గారి, మీ అందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకి, యాజమాన్యానికి నమస్తే మేడం. నేను 6వ నెంబర్ చెప్తాను సార్, హెడ్ లైన్స్ లో ఉండడం గురించి చెప్తాను. ఎవరి నెంబర్ రాలేదు సార్, చెప్పండి. 6 నెంబర్ 6 హెడ్ లైన్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు హెడ్ లైన్స్ లోనే ఉండి అలా వార్తల్లో హెడ్ లైన్ గా మారాలని తాపత్రయ పడటం. నెంబర్ 6 అంతే. ఆయన మినిస్టర్ గా ఆయన బాధ్యతలు చేయాలని గాని సమస్యలు తీర్చాలని అవి ఎప్పుడు ఉండదండి.